అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెడతా కారణం ముఖ్యంగా మొన్న శనివారం మన మచిలీపట్నానికి 3 పతివర్తలు ఇచ్చారు. ఒకడు గుడివాడ నుంచి, ఒకడు బందర్ పతివర్త, ఒకడు అవినిగడ్డ నుంచి. 3 వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మాకు అన్యాయం జరుగుతుంది, మా కార్యకర్తలకు మొత్తం ఆస్తులని ధ్వంసం చేస్తున్నారు అని గగ్గోలు పెట్టు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ ఇదే పేరు నానికి ఇవాళ గుర్తొచ్చిందా మాకు అన్యాయం జరుగుతుంది అని? 5 సంవత్సరాల నుంచి మీరు చేసిన ప్రయత్నాలు కానీ మీరు చేసిన పనులన్నీ మీకు గుర్తులేవా? పైగా పేరు నాని గారు నా గురించి నేను ఒక రౌడీ షీటర్ అని చెప్పి సంబోధించారు. పేరు నాని గారు మిమ్మల్ని ఒకటే సూట్ ప్రశ్న వేస్తానా? నేను రౌడీ షీటర్ అని మీరు అన్నారు కదా, నాకు రౌడీ షీటర్ ఎప్పుడు వచ్చినా మీరు చెప్పగలరా పేరు నాని గారు? నువ్వు గెలిచినప్పుడు నాకు రౌడీ షీట్ లేదు, నేను పార్టీలో చేరినప్పుడు రౌడీ షీట్ లేదు. 2023 సెప్టెంబర్లో నాకు రౌడీ షీట్ వచ్చింది. ఎందుకు వచ్చింది రౌడీ షీటు? నువ్వు చేసే అరాచకాలకి, నువ్వు చేసే మోసాలకి నేను ప్రతిదీ ప్రతిఘటిస్తున్నానని రౌడీ షీట్ పెట్టి నన్ను బెదిరిస్తాకి, పోలీసులు బెదిరిస్తాకి నువ్వు నా రౌడీ షీట్ ఓపెన్ చేసావు. అది కారణం నీకు తెలీదా? బెల్ కంపెనీ ఎదురుకుండా నీ ముఖ్య అనుచరుడు, నువ్వు ఏవైతే నీ కొడుకు నీ వెనకేసి తిరుగుతున్నారో నీ ముఖ్య అనుచరుడు బుర్రా నటేష్, వాడి కొడుకు ఇదే పెడన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ఉప్పాల రామోడు బావగారి పేరు మీద ఒక 600 గజాలు కాంట్రాక్ట్స్ అసోసియేషన్ సైట్ మీరు కబ్జా చేస్తే దాన్ని నేను వెళ్ళి బలవంతంగా ఆపి కబ్జా గురి చేయకుండా నేను ఆపినందుకు నా మీద కేసు పెట్టారు. ఇది వాస్తవం కాదా? నీకు ఇవాళ యాదవ్లో కులాలు గుర్తొచ్చినాయి. యాదవ్ల ఇంటికి వెళ్ళి నేను ఇల్లు పగలగొట్టానని నువ్వు చెప్తున్నావు. ఇదే కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మన బొత్స అర్జునుడి గారు యాదవ సమాజానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ అయితే ఇదే వంశీయ ఆయన ఆఫీసును దగ్ధం చేసినప్పుడు పేరు నాని గారు మీరు నోట్లో మీ అబ్బాయి లాలీపాప్ పెట్టుకున్నారా? చెప్పండి. ఆ రోజున ఏం చేసావు? ఆ రోజున నేను ఖండించగలిగావా? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన 5 నిమిషాలకి తగునమ్మా అని పరిగెత్తుకుంటే వెళ్ళి బోర్డు మండలాగా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టావే. నీ కొడుకు చేసిన అరాచకాలు కానీ, నీ కొడుకు చేసిన పనులు కానీ ఏ రోజున నీ కొడుకును మందలించగలిగావా? ఇదిగోండి, హేమా నాని గురించి, నల్లహరి గురించి మాట్లాడుతున్నారు. నల్లహరి ఒక రౌడీ షీటర్, నరహంతకుడని. నిజమే, ఎప్పుడు నరహంతకుడయ్యాడమ్మా పేరు నాని గారు. నీ అరాచకాలు తట్టుకోలేక నీకు నల్లహరి చేసే వ్యాపారాల్లో నీకు వాటాలు ఇవ్వలేకపోతుంటే ఆ హెరాస్మెంట్ తట్టుకోలే బయటికి వెళ్తే ఇవాళ నా పేరు నాని గారు నల్లహరి గారు నరహంతకుడు అని చెప్తున్నాం. ఇదిగోండి, హేమా నాని గురించి మాట్లాడుతున్నాం. హేమా నాని బుద్ధిమంతుడు. ఒకసారి చూడండి హేమా నాని పోస్ట్. ఆ రోజు నువ్వేం చేసావు? ఏ రోజున ఖండించావా? ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మంత్రి శాఖ 5 శాఖలు చేసిన మంత్రి గారిని ఇలా దూషిస్తుంటే ఏ రోజైనా సరే మీరు ఎప్పుడైనా ఖండించగలిగారా పేరు నాని గారు? ఇదే హేమా నాని. ఇదిగోండి, నా వృత్తి కొరియర్ సర్వీసే, నా జీవితం కొరియర్ సర్వీస్ కింద స్టార్ట్ చేశా. అందుకనే నా ముద్దు పేరు కూడా కొరియర్ అనే పెట్టుకుని పిలిపించుకున్నా. నా వృత్తి పట్ల నాకున్న గౌరవం అలాంటిది. ఇదిగోండి, నా తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కన్నా నేను మొదటగా మొదలుపెట్టిన వృత్తిని గౌరవించి ఇవాళ కూడా ఆ వృత్తి పేరే పిలిపించుకున్నా. ఇదిగోండి, నా ఎలా కామెంట్ చేశారు చూడండి. ఆ రోజు ఏం చేసావు? మీ ఆవిడ కొంగుసాటి దాక్కున్నావు ఆ పేరు నాని. చూడండి ఒక్కసారి మీరంతా. నీ సోషల్ మీడియా ఉప్పాల పవనం. ఇదిగోండి, మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎంత హెరాస్ చేశారు మీరంతా. అయినా సరే మేము మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి ఇవాళ కూడా మేము కట్టుబడి ఇంకా మీకు ఇప్పుడు కూడా మా విషయాల్లో కూడా మిమ్మల్ని ఏమి కూడా మేము దౌర్జన్య కాడ చేయలేదనే ముందు కాళ్ళ బంధంగా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇదిగోండి చూడండి, మీ గంజాయి బ్యాచ్ ఇప్పుడు మేము మా దగ్గర రౌడీ షీటర్లు అంటున్నారు.
వాస్తవమే, నువ్వు ఇచ్చిన బిరుదు మాత్రం రౌడీ షీటర్లు నీకు పనిచేసినందుకు. కానీ ఒక్క మాట అడుగుతున్నా మీ అందరి ముందు, మీడియా సమక్షం ముందు, నీ కొడుకు గంజాయి బ్యాచ్ కాదా? నీ కొడుకు నార్కో టెస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నీ కొడుకు గంజాయి కొడతాడా లేదా? నీ కొడుకు గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డాడా లేదా చూడండి ఒక్కసారి. నీకు దమ్ము ధైర్యం ఉంటే పేరు నాని గారు నీ కొడుకుని తీసుకొచ్చి నార్కో టెస్ట్కి తీసుకురండి. ఇది కానీ నార్కో టెస్ట్ నీ కొడుకుని వాస్తవం కాకపోతే నేను మచిలీపట్నం నుంచి వెళ్ళిపోతాను. నేను యాదవ కుటుంబానికి వెళ్ళి పేరు నాని గారు నేను యాదవ కుటుంబానికి వెళ్ళి ధ్వంసం చేశానన్నారు. పోలీసు మమ్మల్ని ప్రేక్షక పరిస్థితున్నారు. ఇదిగో నా ఆఫీస్ ముందు పోలీసులతో నువ్వు కట్టించిన బ్యానర్, ఇదిగోండి పోలీసుల దగ్గరుండి కట్టించిన బ్యానర్. నా ఆఫీస్కి వచ్చి నువ్వు ఏ యాదవ కుర్రోడు అయితే నువ్వు వెనకేసుకొస్తున్నావో అడుగో ఈ యాదవ కుర్రోడు ఈడే. ఈడికి మీ అబ్బాయి పెట్టిన ముద్దు పేరు తిర్రు, అంటే తూనీలాగా ఈడు పరిగెడతాడని తిర్రు అని పెట్టావు. ఇదిగో నా ఆఫీస్కి వచ్చి నా కారు ఎక్కి ఎలా ధ్వంసం చేశారు చూడండి. పోలీస్ కేసు పెట్టారా? 300 మంది, ఒక్కడిద్దరు కాదు 300 మంది నా ఆఫీస్ మీద పడి ధ్వంసం చేశారు. 300 మంది. నువ్వు కేసు రిజిస్ట్రేషన్ అయిందా? ఇప్పుడు చెప్పండి పేరు నాని గారు. పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ఈ కేసుకి రిజిస్ట్రేషన్ చేశారా? నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు. దేనికి పెట్టించావు తెలుసా? ప్రజలకు తెలియాలి కదా. నీ కొడుకు ఖర్చుల నిమిత్తం నన్ను ప్రతి నెల నాకు డబ్బులు పంపించమని హెరాస్ చేస్తే మేము వ్యాపారం చేసే పరిస్థితుల్లో వ్యాపారాలు బాగోలేదని ఊరుకుంటే నువ్వు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టావు. మా బార్లలోనూ నా లారీల దాంట్లో ప్రతి నెల నాకు డబ్బులు పంపించమన్నావు నువ్వు. ఇది వాస్తవం కాదా? నీకు సాక్షి ఎవరో కాదు, నీ పక్కన తిరుగుతున్న మేకల సుబ్బన్న అడగని చెప్తాడు. సుబ్బన్న కాదా రాత్రిపూట ఫోన్ చేసి అర్జెంట్గా పేరు నాని తీసుకురామని నన్ను అడిగిన మాట వాస్తవం కాదా? పేరు నాని పిలిస్తే నేను ఎందుకు వస్తాను, మా వ్యాపారాలు ఎందుకు ఇవ్వాలన్నా మాట కదా. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించు నువ్వు, నన్ను 14 రోజులు సబ్జెక్ట్ చేయొచ్చు నువ్వు కాదా? ఇవాళ నువ్వు పత్తిత్తు కౌరులు చెప్తున్నావు. అదేదో సామెత ఉంది, పత్తిత్తులు పరవన్న వండుతానంట తెల్లవారులో సలాతనే ఉందంట. అట్ట ఉంది నీ వాలాపం ఇక్కడ. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కూర్చుని నేను చాలా బుద్ధిమంతుడిని, నేను చాలా మంచివాళ్ళం, మా అంత హుందాతనం ఎవడకు లేదన్నావు. ఏది ఈ హుందాతనం? నువ్వు మమ్మల్ని పెట్టిన హెరాస్మెంట్లు పగోడుకు కూడా ఉండకూడదని మేము ఇప్పటికీ కూడా ఇవాళకి నిజంగానే మేము చేయాలి అంటే నువ్వుగా నీ కొడుకుని వాళ్ళు మా ఆఫీస్ ముందు రోడ్డు మీద విజయవాడ వెళ్ళగలరా? స్వేచ్ఛగా తిరగలరా? కానీ అలాంటి ధోరణి ఇవాళ కూడా చేయకూడదు. మీకు మాకు తేడా ఎందుకు? మాకు మంచి పరిపాలన చూడండి, మాకు 164 సీట్లు ఇచ్చారు. మంచి పరిపాలన తీసుకురావడం కోసం మేము చాలా కృషి చేస్తున్నాం. ఇవాళకైనా గుర్తుపెట్టుకుని పేరు నాని గారు, మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకోసారి కానీ ఇలాంటి అసభ్య పేరాపం చేస్తే మీ నాలుగు చీరేటకు కూడా మేము సిద్ధమే. నువ్వు మాట్లాడితే ఇంకో విషయం, మీరు ఎప్పుడు తప్పుగా అనుకోమండి. పేరు నాని గారు 4 చీరేసానంటే మీరు అనుకున్నారు. ఎందుకంటే మేమంతా స్వతంత్రం, మేము బాబా అబ్బాయి లాంటి వాళ్ళం. ఎందుకంటే ఆయన మేము కాపులుమే. ఇప్పుడు ఆయన మేము వంటలో తప్పేం లేదు. ఎందుకంటే ఆడు పేరు నాని అనేవాడు, నేను కాపులుమే, మేమంతా ఒక్కొక్క చెందిన వాళ్ళం. అందుకని నేను ఆయన స్వతంత్రంగా మాట్లాడుతున్నా. మీరేం దాని గురించి తప్పుగా మీరేం ఊహించుకోవాల్సిన అవసరం లేదంటే మేమంతా ఒకటే కులం చెందిన వాళ్ళం కాబట్టి. ఎరా బాబాయ్, ఇప్పుడు మాకు ఎక్కువ స్వతంత్రంగా ఉంటే ఎరా నానిగా, ఎరా బాబాయ్ అనుకుంటూ ఉంటాం. అంటే కోపంతో కాదు, పెద్దరకం మాట. అది మా కాపుల్లో ఉన్న పెద్దరకం, అలా మాట్లాడుతూ ఉంటాం మాట మేము. అందువల్ల మీరేం తప్పుగా మీడియా ముఖాలను అందరూ చెప్తున్నారు, మీరేం తప్పుగా ఊహించుకోమాకండి. ఏంటంటే మాకున్న బంధత్వం వల్ల అలా మాట్లాడుకున్నాం అంతే. తప్పితే వేరే అతను ఉద్దేశపూర్వకంగా అతను ఏమేమి చెడుగా మాట్లాడుతున్నా. ఇంకో విషయం చెప్తున్నా, ఇది చూడండి.